చంద్రుతి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు సరైన భద్రత కల్పించాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్యాల నర్సయ్య మాట్లాడారు. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె బాట పట్టిన సమయంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమయంలో గ్రామ పంచాయతీ కార్మికుల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, వారికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అలాగే ఈ గ్రామ పంచాయతీ కార్మికుల్లో చదువుకున్న కార్యదర్శి సహాయకులుగా నియమించాలని ప్రభుత్వం ఎప్పుడు చెబుతుంది. వీఆర్ఏలను మళ్లీ తీసుకొస్తామని, కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరైనా చదువుకున్న వారిని గుర్తించి వారికి వీఆర్ఏ పోస్టులు ఇవ్వాలని అన్నారు. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు, పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని అన్నారు. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడాలని వారు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మామిడి నరేష్, వసం కిరణ్ కుమార్, కొమ్ముచరణ్, లక్కీ బాబు, రాములు, మల్యాల లచ్చయ్య, వజ్రవ, గంగాజల, లక్ష్మీ, పోచవ, లచ్చవ్వ పాల్గొన్నారు. మరి గౌరవ ఎంపీడీఓ గారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మీ పెండింగ్ వేతనాలు పడతాయి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసేది, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ గ్రామ పంచాయతీ కార్మికులు ఎక్కడికక్కడ మండల కేంద్రాలలో సమ్మె చేసిన కాలంలో మరి మండల కార్యాలయాలకు వారి టెంట్ల దగ్గరికి వచ్చి మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీలో ఎదుర్కొంటున్నటువంటి కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేస్తాం, వారికి కనీస వేతనం 26,000 తగ్గకుండా ఇస్తామని చెప్పడం జరిగింది. వారికి ఉద్యోగ భద్రత, వారు పంచాయతీ కార్మికుడు ఎక్కడైతే చనిపోతే 10 లక్షల రూపాయలు తగ్గకుండా ఇస్తాం, ఇన్సూరెన్స్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి వయసు మీద పడి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా అన్ని గ్రామాలలో కారోబారుగా, బిల్ కలెక్టర్లుగా, మరి ఇక్కడ పంపు ఆపరేటర్లు కావచ్చు, స్వీపర్లు కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, చదువుకున్న వారందరూ కూడా ఉన్నారు. మరి వారిని సహాయ కార్యదర్శులుగా నియమించాలి. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు చెప్తా ఉంది మళ్ళీ వీఆర్ఏలు తీసుకుంటామని. మరి ఇలా చదువుకున్న వారు అందరూ కూడా ఉన్నారు. ప్రభుత్వం వీరిని గుర్తించి చదువుకున్న వాళ్ళనే ఆ వీఆర్ఏ పోస్టులు కూడా నియమించాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండు. మరి మొన్నటికి మొన్న ఈ జీతాలు రాక ఇల్లారెడ్డిపేట మండలు, మరి సింగారం గ్రామంలో భార్యాభర్తలు గొడవ చేసుకొని జీతాలు రావట్లేదని గొడవలు చేసుకొని ఆ ట్రాక్టర్ డ్రైవరు మరి ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గడ్డి మందు తాగి చనిపోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలలో బిల్లులు కానీ, గ్రామ పంచాయతీలో కార్యదర్శులుగా ఉన్నటువంటి వారికి తోడుగా సగభాగమై ఉన్నటువంటి కారోబార్లు కానీ వారందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి మొన్నటికి మొన్న కారోబారు కూడా గుండెపోటుతో చనిపోతూ ఉన్నారు. మరి ఎక్కడికెక్కడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా చంద్రుతి మండలంలో కూడా పిట్టల్లా రారిపోతూ ఉన్నారు. మరి ఈ గ్రామాలలో వీళ్ళు పుట్టి చనిపోవడానికే సేవ చేసినట్టు కనబడుతూ ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి రేపు జరిగే బడ్జెట్ సమావేశాలలో ప్రత్యేక గ్రాంటు గ్రామ పంచాయతీ కార్మికుల కోసమే కేటాయించాలి. ఆ కేటాయించిన బడ్జెట్ను వారి వారి అకౌంట్లో నేరుగా పడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి మన వేములవాడ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ వీపు గారు కూడా చొరవ తీసుకొని అసెంబ్లీలో కూడా మరొకసారి మా వైపున మాట్లాడాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.